గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మంగళవారం. చూసినట్టయితే మార్కెట్ ఏ విధంగా చూద్దాం. చూసినట్టయితే మార్కెట్ అనేది మనకు ఈ 24,585లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,563లో మనకు ఓపెన్ అవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం ఆడేసుకున్న పిఈసీలు ఒకసారి గమనిద్దాం. చూసినట్టయితే ఇక్కడ మనం ఈ 24,800 పి అని యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 24,200 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఈ 24,800 పి అనేది ఒకసారి గమనిద్దాం. చూసినట్టయితే ఇక్కడ మనకు నిన్నటి క్లోజింగ్ ఇది మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ ఈ విధంగా చిన్నగా ఏర్పడిందో ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అనేది దాన్ని బ్రేక్ చేసినప్పుడు ఇది మొత్తం ఈ విధంగా కిందికి రావడం జరిగింది. ఇది మనకు ఈ 10-3 దాకా రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనకు మూమెంటం తీసుకొని ఎప్పుడైతే మనకు ఇది మళ్ళీ మనకు నిన్న ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ మనకు డౌన్ అయింది ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఇది కరెక్ట్ మనకు 12:39కి మళ్ళీ ఇక్కడ మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ 1:59కి 2 o'clock మళ్ళీ డౌన్ అయింది. ఆ డౌన్ నుంచి తర్వాత మనకు 304 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే. అదేవిధంగా ఒకసారి మనం సీని కూడా గమనిద్దాం. సి చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఎప్పుడైతే మనకు నిన్నటి క్లోజింగ్ మీద మనకు మార్కెట్ అనేది ఏర్పడుతుందో అక్కడి నుంచి మనకు మూమెంటం ఉండడం జరుగుతుంది. ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ మనకు ఆగాలి. ఇక్కడ మనకు వాస్తవానికి కానీ ఇక్కడ మనకి ఇది బ్రేక్ చేసింది. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళినా కూడా ఇక్కడ చూసినట్లయితే దీని మళ్ళీ బ్రేక్ చేయడం జరిగింది. ఇక్కడ దాకా ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 12:39కి మనకు డౌన్ కావడం జరిగింది. మళ్ళీ ఇది 1:59కి ఇది మనకు 2 o'clock మళ్ళీ డౌన్ కావడం జరిగింది. దీన్ని బట్టి మనం ఆడేసుకున్న పిఈసీలు చూద్దాం. ఒకసారి మన సీలు చూద్దాం. 24,700 సి ఇది చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఎప్పుడైతే మనకు నిన్నటి క్లోజింగ్ మీద ఒక 915 క్యాండిల్ మనకు గ్రీన్గా మారిందో ఇది మనకు 44 రూపాయల నుండి ఏకంగా ఎకరాకి వెళ్ళింది. ఇది మనకు 106 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అయిన తర్వాత మళ్ళీ 39 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎకరాకి వెళ్ళింది. మళ్ళీ 66 రూపాయలకి వెళ్ళింది. ఎప్పుడైతే మనకు మెయిన్ సి అనేది దీన్ని బ్రేక్ చేసిందో ఇది మనకు ఈ విధంగా డౌన్ కావడం జరిగింది మొత్తం. ఎప్పుడు మనకి ఇది నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ మాత్రం అస్సలు బ్రేక్ చేయకూడదు. ఇదంతా కిందికి రాకుండా ఇదంతా మనకు డౌన్ సైడ్ అనేది ఈ విధంగా రాకూడదు. ఓకేనా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ 24,600 సి చూద్దాం. ఇది చూసినట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది ఈరోజు ఏర్పడింది. ఇది 75 రూపీస్ నుంచి ఇది మనకు ఎకరాకి వెళ్ళింది. ఇది మనకు 169 రూపాయల దాకా వెళ్ళింది. ఓకే. తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి 72 రూపాయల నుంచి ఓకేనా 72 రూపాయల నుంచి మళ్ళీ ఇది ఎకరాకి వెళ్ళింది. ఇది 119 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇది నిన్నటి క్లోజింగ్ మీద మనకు డౌన్ సైడ్గా మారి ఈ విధంగా ఇది 41 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 24,000 మనం ఈ 650 సి ఒకసారి గమనిద్దాం. ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది చూసినట్లయితే ఇది మనకు 56 రూపాయల నుండి ఏకంగా ఎకరాకి వెళ్ళింది 137 రూపాయల దాకా వెళ్ళింది. ఇవన్నీ చూసినట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 915 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఓకేనా. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది మనం మెయిన్గా ఏర్పడే పి అనేది క్యాండిల్ అనేది చిన్నగా ఏర్పడి ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ మనకు రెడ్గా మారిందంటే మనకు మూమెంటం ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి మంగళవారం రోజు. ఓకేనా. ఈ విధంగా 55 రూపాయల నుంచి ఇది మనకు 133 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 55 రూపాయల నుండి మళ్ళీ ఇది 89 రూపాయల దాకా 90 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మళ్ళీ మనకు 28 రూపాయల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా ఒకసారి మనం పీలను గమనిద్దాం. ఇక్కడ ఈ 24,600 పి అనేది గమనించినట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్. ఇది 113 రూపాయలు 117 రూపాయల నుండి ఇది మనకు 51 రూపాయలు దాకా రావడం జరిగింది. 51 రూపాయల నుండి మళ్ళీ ఇది 129 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే
ఇటువంటి మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిందో ఆ తర్వాత ఇది మనకు మేజర్ సపోర్ట్గా మారే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ ఇక్కడ నుండి మనకు డౌన్ అయినా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి మనకు మూమెంటం తీసుకుంది. 61 రూపాయల నుండి మళ్ళీ ఇది 101 రూపాయకి, తర్వాత మళ్ళీ ఇది 69 రూపాయల నుంచి మళ్ళీ ఇది మనకు 130 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా 24,500 సి ఇది చూసుకున్నట్లయితే నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్ ఈ విధంగా రెడ్గా ఏర్పడింది. తర్వాత ఇవన్నీ క్యాండిల్స్ అనేవి కిందికి రావడం జరిగింది. తర్వాత 29 రూపాయల నుండి ఇది మనకు ఎక్కరాకెళ్ళి 79 రూపాయలకు వెళ్ళడం జరిగింది. మళ్ళీ డౌన్ అయ్యి తర్వాత మళ్ళీ 51 రూపాయల నుండి మళ్ళీ ఇది 65 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది 34 రూపాయల నుంచి వెళ్ళి ఇది మళ్ళీ 50 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 38 రూపాయల నుంచి ఇది మళ్ళీ ఏకంగా 80 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఓకే, చివరిగా మనం ఈ 24,400 పి గమనిద్దాం ఒకసారి. ఇది చూసుకున్నట్టయితే నిన్న క్లోజింగ్ ఇది ఈ విధంగా ఇది ఎక్కంచేది ఇది మనకు 45 రూపాయల నుండి ఇది మనకు 18 రూపాయలు రావడం జరిగింది. 18 రూపాయల నుండి ఇది మనకు 47 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ ఇది 20 రూపాయల నుండి మళ్ళీ ఇది 33 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 21 రూపాయల నుండి మళ్ళీ ఇది 44 రూపాయలకు వెళ్ళడం జరిగింది ఈ మంగళవారం రోజు. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే మనకు ఈ విధంగా ఈ 10 o'clock నుంచి మనకు మూమెంటం తీసుకొని పైకి వెళ్తుందో దీన్ని బ్రేక్ చేసినట్లయితే ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని బ్రేక్ చేయనంత వరకు మనకు పైకి వెళ్ళే మూమెంటం ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.